హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు మనం పిల్లలకి బయట ఫుడ్ తినొద్దు, జంక్ ఫుడ్ తినొద్దు అని చెప్తుంటాం కదండి. సో ఈరోజు అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా ఇంట్లోనే వాళ్ళకి నచ్చిన హెల్దీ అయిన ఒక రెసిపీని నేను మీకోసం చేసి చూపిస్తాను. అదేంటంటే ఇంట్లోనే పిజ్జా సాస్ని ఎలా తయారు చేయాలి, అలాగే దాంతోపాటు మైదా యూజ్ చేయకుండా, ఈస్ట్ యూజ్ చేయకుండా మన ఇంట్లో ఉండే దోశ పిండితోనే పిజ్జాని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఈ సాస్ని మనం బ్రెడ్ శాండ్విచ్లోకైనా పాస్తాలోకైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ ఉండవు, రెగ్యులర్గా మన ఇంట్లో దొరికేవే ఉంటాయి. మరి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం పిజ్జా సాస్ని తయారు చేసుకుందాము. దానికోసం ఒక 6-7 టమాటోలు తీసుకోండి. బాగా పండిన టమాటోస్ అయితే మన సాస్కి టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది. సో వీటిని బాగా నీట్గా కడిగేసుకొని ఇట్లా సైడ్స్కి ఘాట్లు పెట్టుకోండి. అలాగే టమాటో పైన కూడా ఇట్లా 2 సైడ్స్ ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో 2-3 గ్లాసుల వాటర్ వేసుకొని మనం ఇందాక కట్ చేసుకున్న టమాటోస్ని కూడా వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. చూడండి, 5 నిమిషాల తర్వాత టమాటోస్కున్న పీల్ అంతా కొంచెం కొంచెంగా ఊడిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ టమాటోస్ని కొంచెం చల్లగా ఉన్న నీళ్ళలో వేసుకోవాలి. అప్పుడు మనకు పొట్టు తీయడం ఈజీ అవుతుంది, పొట్టు తొందరగా ఊడొచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో పొట్టు. సో ఇట్లానే అన్ని టమాటోస్ని తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ టమాటోస్ని హాఫ్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకోండి. ఇందులో ఒక 10 వెల్లుల్లిని సన్నంగా కట్ చేసుకొని వేసుకొని ఒక్కసారి కలిపేసేయండి. ఇందులోనే కొంచెం సోంపు వేసుకుందాము. దీనివల్ల మన పిజ్జా సాస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోనే మనం మిక్సీ చేసుకున్న టమాటో పేస్ట్ని వేసేసుకుందాము. ఒకసారి కలిపేసుకొని దీంట్లోంచి వాటర్ అంతా కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు కొంచెం సేపు కలుపుతూ ఉడికించుకుందాం. చూడండి, కొద్దిగా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ ఆరిగానో, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము. ఈ చిల్లీ ఫ్లేక్స్ని కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, చాలా సింపుల్. ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసి కొంచెం కోర్స్గా మిక్సీ చేసుకుంటే మన చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. ఈ సాస్కి కొంచెం స్వీట్నెస్ కోసము షుగర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసేసి ఈ వాటర్ అంతా పోయేంత వరకు, దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోండి. ఇందులో మీరు కావాలంటే టమాటో సాస్ కూడా, లేదంటే రెడ్ చిల్లీ సాస్ అయినా వాడుకోవచ్చు. నేను ఎలాంటి సాస్ వేయట్లేదు కాబట్టి ఇప్పుడు నేను దీంట్లో కొంచెం కారం యాడ్ చేస్తాను. ఈ కారం డైలీ మనం కర్రీలలో వాడుకునేదే. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా కలుస్తుంది. నేనైతే ఎక్కువగా స్పైసీగా ఉండకుండా జస్ట్ 1/2 టీ స్పూన్ మాత్రమే కారం వేస్తున్నా. మీరు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కారం పెంచుకోండి. కావాలంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. చూడండి, మొత్తం దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఈ సాస్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 to 15 డేస్ వరకు ఉంటుంది. దీన్ని మనము పాస్తాలోకైనా వాడచ్చు, బ్రెడ్ శాండ్విచ్లో కూడా వాడచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ పిజ్జా దోశని ఎలా వేయాలో చూపిస్తాను. కొంచెం బ్యాటర్ని ఒక బౌల్లో తీసుకోండి, దోశ బ్యాటర్ని. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని మన దోశ బ్యాటర్ అంతా లూజ్ కన్సిస్టెన్సీలో కాకుండా కొంచెం థిక్నెస్ ఉండాలి. ఎందుకంటే మనం దోశలు అంత పల్చగా వేయము, పిజ్జా కోసం వేస్తున్నాం కాబట్టి కొంచెం థిక్గా వేయాలి. అందుకని బ్యాటర్ని లూజ్గా చేసేసుకోకండి. చూడండి, ఇలా పిండిని తీసుకొని ప్యాన్ మీద వేసి గట్టిగా ప్రెస్ చేయకుండా కొంచెం మందంగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఎందుకంటే పిజ్జా బేస్ ఎప్పుడైనా కొంచెం మందంగా ఉండాలి. ఇది దోశ పిండి కాబట్టి తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకని కొంచెం థిక్గా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 1 సైడ్ కొంచెం కాలనిద్దాము, మరీ బ్రౌన్ అయ్యేంత వరకు వద్దు,
జస్ట్ కొంచెం కాలితే సరిపోతుంది, ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి. చూడండి ఈ మాత్రం కాలితే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన కొంచెం బటర్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పిజ్జా సాస్ ఉంది కదా, అది 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలాగే మీరు బ్రెడ్ పైన కూడా స్ప్రెడ్ చేసుకొని బ్రెడ్ శాండ్విచ్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పిజ్జాకి టాపింగ్స్గా నా దగ్గర క్యాప్సికమ్ ఉంది, నేను సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే క్యారెట్ కూడా కొంచెం తురుముకొని వేసుకున్నా, కొన్ని స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ పిల్లలకి చాలా హెల్తీ కదా, వాళ్ళు మామూలుగా పెడితే తినరు. సో ఇట్లా మనం టాపింగ్స్ లాగా వేస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఫైనల్గా దీనిపైన కొంచెం చీజ్ వేసుకొని, కొంచెం ఆనియన్ని అక్కడక్కడ వేసుకొని, దీనిపైన కొంచెం ఆరిగానో, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసుకొని మూత పెట్టి సిమ్లోనే ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. చూడండి ఇంట్లోనే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా మంచి పిజ్జా రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఈ వీడియో ఇంతేనండి. మళ్ళీ ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.